హలో అండి అందరికి. నేను మీ హర్ష. ఈరోజు ఒక మంచి కంటెంట్‌తో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ టు హర్ష వ్లాగ్స్. వరల్డ్‌లోనే బెస్ట్ ప్లేస్ నేటివ్ ప్లేస్. యెస్. ఈ వీడియో దేని గురించో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. నేటివ్ ప్లేస్ గురించి. మీకు హాలిడేస్ అనగానే మీరు ఎలా ఎంజాయ్ చేసేవారు? నాకైతే హాలిడేస్ అనగానే సొంత ఊరు, సంక్రాంతి, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో గడిపిన హ్యాపీ మూమెంట్సే గుర్తొస్తాయి. స్పీడ్‌గా పరిగెడుతున్న మన లైఫ్‌కి ఈ సంక్రాంతి పండుగ ఓ మంచి రిఫ్రెష్‌మెంట్ లాంటిదని నా ఫీలింగ్. ఆర్ యూ అగ్రీ? ముఖ్యంగా ఈ వీడియో నాలాగే వేరే ఊర్లో ఉండి సొంత ఊరిని మిస్ అవుతున్న వాళ్ళ కోసం. వీడియో చూస్తున్న అందరికీ మీకు మీ ఊరు అనగానే మొదట గుర్తొచ్చేది ఏదో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నాకు మా ఊరు అనగానే మొదట గుర్తొచ్చేది సంక్రాంతి పండుగండి. ఎందుకంటే ఇక్కడ విలేజెస్‌లో ఆ వైబ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. తెల్లవారక ముందు వేసే భోగి మంటలు, నువ్వా నేనా అన్నట్టు సాగే కోడి పందాలు, సంక్రాంతి సినిమాలు. మీరు ఈ సంక్రాంతికి ఏ సినిమాకి వెళ్తున్నారో కామెంట్ చేయండి. గోదావరి జిల్లాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సొచ్చేది పిండి వంటల గురించి. పిండి వంటలు అనగానే అరిసెలు, గవ్వలు, బొబ్బట్లు ఇంకా చాలానే ఉన్నాయండి. ఇంక తొమ్మిది అంటారా నోరూరించే నాన్ వెజ్ వంటలు. మా ఊరు ఏలూరు. అదేనండి ఒకప్పుడు హేలాపురి. దీన్ని పూర్వం వేంగి రాజులు పరిపాలించారు. ఇది శాతవాహన డైనస్టీలో ఉండేది. మా ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు. మన ఏలూరుకి ఎటు చూసినా పచ్చదనంతో నిండిన చెట్లు, వరి పైరు, పొలాలు. అలాగే కొల్లేరు లేక్ దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ లేక్ మరియు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ జూట్ ఇండస్ట్రీ కూడా మన ఏలూరులోనే ఉంది. ఏలూరుకి దగ్గరలో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ కుంకలా వాటర్ ఫాల్స్. ఏలూరు నుండి చాలా దగ్గరలో ఉన్న బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. డివోషనల్‌గా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది అండ్ నియరెస్ట్ టెంపుల్ ద్వారకా తిరుమల. ఆంధ్రాలో సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలదే. మీకు తెలుసా? మన గోదావరి రీజియన్ని రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్ర అంటారు. రైతులు పండించిన పంట చేతికి వచ్చే సమయం ఇది. మన రైతుల పండుగ. ఇది మన పండుగ, సంక్రాంతి పండుగ. ఏలూరులో ఉన్న రెడ్డి కాలేజీలో ఎందరో కళాకారులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు గుర్తింపు పొందారు, మా ఊరికి గుర్తింపును తెచ్చారు. అలాగే సినిమా ఇండస్ట్రీ నుండి కూడా ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. వీరిలో ఎల్వి ప్రసాద్ గారు. వీరు ప్రముఖ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్గా కూడా చేశారు. మీరు హైదరాబాద్లో చూస్తున్న ప్రసాద్ ఐమాక్స్, ప్రసాద్ స్టూడియోస్ వీరే నిర్మించారు. యాక్ట్రెస్ పరంగా సిల్క్ స్మిత గారు. ఈవిడ ఐకానిక్ యాక్ట్రెస్. చాలా సినిమాల్లో ఈవిడ చేసిన స్పెషల్ క్యామియోస్ చాలా ప్రేక్షక ఆదరణ పొందాయి. వీరు చాలా చిన్న వయసులోనే మరణించడం జరిగింది. తెలుగు సినిమా యాక్టర్ నాగశౌర్య. అదేనండి మన గోదావరి అబ్బాయి. మంచి ప్రామిసింగ్ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆనంద్, గోదావరి, ఫిదా, లవ్ స్టోరీ. ప్రెసెంట్ అయితే కుబేర లాంటి ఫీల్ గుడ్ మూవీస్ చేస్తున్నది ఎవరో కాదు, శేఖర కమల గారు. ఈయన కూడా గోదావరి అతనే. నేను ఇంకా ఎవరినన్నా మర్చిపోయి ఉంటే ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్. ఎవరు ఎక్కడ ఉన్నా మన ఊరిని, మన ఊరి జ్ఞాపకాలని మర్చిపోకూడదు. మీ మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేయడానికే ఈ వీడియో. ఊరి గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుందండి. నెక్స్ట్ ఒక ప్రామిసింగ్ వీడియోతో మీ ముందుంటాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ హర్ష వ్లాగ్స్.